సర్వేజన సుందరబాబు వీడియో చేయడానికి గల కారణం నేను ఫేస్ చేసిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుందామని చేస్తున్నానండి. మెయిన్గా మన కరోనా తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ చూస్తున్నటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ వీటన్నిటి గురించి ఒకసారి నేను వీడియో చేయాలని అనుకున్నాను. సో దీనికోసం నాకు ఒక సోర్స్ కావాలి. సో అందుకని నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నా ఛానల్ ద్వారా అట్లీస్ట్ ఒక 10 మందికి ఇది యూస్ఫుల్ అయినా కానీ చాలా చాలా అంటే వాళ్ళ జీవితంలో కొంచెం మార్పు చూస్తారు అని. 20 ఏళ్ళ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది, లేదా ఒక 10 సంవత్సరాల బాబుకి హార్ట్ అటాక్ వచ్చింది, లేదా ఒక 35 సంవత్సరాల వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది. ఇలాంటివన్నీ విన్న తర్వాత నా బ్రెయిన్లో అవే రన్ అవుతూ ఉండేయండి. ఎక్కడికి వెళ్ళినా అమ్మో నాకు కూడా వస్తుందేమో, ఈ కరోనా వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, మనకు కూడా వస్తుందేమో అని నేను ఎంతో టెన్షన్ పడిపోయేవాడిని. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఫేస్ చేశానండి. 3 ఇయర్స్ ఈ స్ట్రెస్ నాలో ఉండిపోయింది. సో ఫైనల్గా దీనికి చాలా మందిని కలిశాను. నేను ఏ రేంజ్కి వెళ్ళానంటే ఈసీజీ పర్ ఇయర్ చాలా తీయించుకునేవాడిని. నేను ఏదైనా చిన్న డౌట్ వచ్చినా, ఈ చిన్న పెయిన్ ఇక్కడ వస్తుందో అది గ్యాస్ట్రిక్ పెయిన్ అయి ఉండొచ్చు, బట్ నేను రిస్క్ తీసుకోదలుచుకోను, నేను ఖచ్చితంగా చూయించుకోవాల్సిందే. సో నా ఫ్యామిలీ ఉంది నాకు వెనకాల, ఇలాంటివి అనుకోని నేను ఈసీజీకి వెళ్ళాను. 2D ఎకో ఈ 3 ఇయర్స్లో నేను ఆల్మోస్ట్ 2D ఎకో 15 టైమ్స్ చేయించుంటా. ఈసీజీ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 20 to 25 టైమ్స్ చేయించుంటా. థ్రెడ్మిల్ టెస్ట్ 3 టైమ్స్ చేయించానండి ఈ 3 ఇయర్స్లో. ఇవి తీసుకున్నా కానీ నాకు ఆ టెన్షన్ అనేది పోలా. అది తీసుకుని వచ్చిన ఒక 2 days బాగుంటుంది, మళ్ళీ తర్వాత నుంచి సేమ్ టెన్షన్. నాకు ఏం చేయాలని అర్థం కాలేదు. అసలు ఏంటి నా పరిస్థితి ఇంతేనా, నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలా, ఈ స్ట్రెస్ తీసుకోవాలా, ఫర్దర్గా ఇట్లా స్ట్రెస్ తీసుకుంటే నాకు ఏమైద్ది, ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చేవండి. సో వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి డాక్టర్ గారిని కలిసి, సార్ ఏదన్నా ఇంకా పెద్ద టెస్ట్ ఉందా, దాన్ని బట్టి అది తీసుకుంటే నాకు ఈ భయాలన్నీ పోవాలి అని చెప్పి అడిగానండి. దానికి సిటీ యాంజియోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. సో సిటీ యాంజియోగ్రామ్ చేయించుకున్నాను. కాల్షియం స్కోర్ అని ఒకటి ఉంటుందండి. కాల్షియం స్కోర్ అంటే మన రక్తనాళాల్లో ఉండే ప్లేక్, అంటే ఏదైతే కొవ్వు మన రక్తనాళాల్లో పట్టేసి ఉంటుందో దాన్ని కాల్షియం స్కోర్ అంటారు. ఇప్పుడు నా కాల్షియం స్కోర్ వచ్చేసి 0, అంటే 0 ప్లేక్ ఉంది నా రక్తనాళాల్లో. సో అక్కడ నేను ఒక ఐడియాకి వచ్చాను. వన్స్ కాల్షియం స్కోర్ 0 ఉంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ 15 ఇయర్స్ వరకు కానీ 10 ఇయర్స్ వరకు కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదని డాక్టర్ గారు చెప్పారు. సో కాల్షియం స్కోరు బిలో 100 ఉన్నా ఈజీగా అది కరిగించుకునే దానికి డాక్టర్స్ దగ్గర మార్గాలు ఉన్నాయి, లేదా మీరు డాక్టర్ని సంప్రదించినా కానీ వాళ్ళు చెప్తారండి. బట్ నా ఇష్యూ, నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిందంటే, సిటీ యాంజియో తీయించుకొని ప్లేక్ ఏం లేవని తెలిసినా కానీ స్టిల్ ఏదో ఆందోళన, ఏందో భయం. సో వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి నేను చాలా మందిని కన్సల్ట్ అయ్యాను. ఈవెన్ నా ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారు, ఐ విల్ గివ్ దేర్ రెఫరెన్సెస్ యాజ్ వెల్. నా ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉండి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినారే, నీకుండేది జబ్బు కాదు, నీకుండేది మానసికమైనటువంటి ఒక ఫీలింగ్ మాత్రమే, దీన్ని పరిష్కరించుకోవాలంటే నువ్వు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారండి. దీనికి నేనేం చేశాను, సో నేను ఒక డిసైడ్ అయినండి. ఇక్కడ ఏంటి, నేను ఈ టెస్టులు చేయించుకున్నా కానీ ఏం తగ్గట్లా. సో ప్రాబ్లం నా బాడీలో లేదండి, నా థింకింగ్లో ఉంది, నా ఆలోచనలో ఉంది. సో బయటికి వెళ్ళినా ఇంకా స్టిల్ కళ్ళు తిరుగుతూనే ఉండేది, ఇట్లా నుంచుంటే ఏదో తిప్పేస్తున్నట్టు ఉండేది. బట్ దీని అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని సైకియాట్రిస్ట్ గారిని కలవటం జరిగింది. తర్వాత ఆయన జస్ట్ యాంగ్జైటీ కంట్రోల్ చేసుకునే మెడిసిన్ ఒకటి ఇచ్చాడండి. ఆ తర్వాత ఇవి ఏమీ లేవు నా లైఫ్లో, మొత్తం ఎట్లా పోయినాయి కూడా తెలియదు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. బట్ ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే, నాలాగే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, ఇంట్లో చెప్పుకోలేక బయటికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటా, ఏంటి నా పరిస్థితి, ఎలా చేయాలి, దీనికి ఆందోళన ఉంటుంది. మీరు డాక్టర్ని సంప్రదించండి, మీరు అన్ని టెస్టులు చేయించుకోండి. ఏమీ లేదంటే హ్యాపీగా ఉండండి, భయాన్ని తీసేయండి. మన భయమే మన శత్రువు అండి, మన భయమే మన శత్రువు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అట్లాంటప్పుడు హెల్త్ గురించి భయపడద్దు, అన్ని టెస్టులు చేయించుకొని అందరూ హ్యాపీగా ఉండండి. దీనికి ఈ వీడియో చేయడానికి గల కారణం, మీ అందరూ ఎవరైతే భయపడుతున్నారో మెయిన్గా హెల్త్ గురించి, అందరూ భయాన్ని తీసేయండి. మీలో గురించి భయాన్ని తీసేస్తే మీరు ఒక
మీరు మళ్ళీ అందరిలో కలవగలుగుతారు.